హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి అలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువగా వస్తాయి కదా. మనం ఇప్పుడు ఉసిరికాయలు తెచ్చుకొని పచ్చడి చేసుకుంటే అది పాడవకుండా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఇది ఆవకాయ పచ్చడి ఎలా అయితే ఉంటుందో దీని టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నిమ్మకాయ సైజంత చింతపండుని వేడి నీళ్ళలో పావుగంట పాటు నానబెట్టుకోవాలి. దాన్ని ఇలా రసం తీసుకుని ఒక ప్యాన్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ చింతపండు గుజ్జుని 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. ఇది హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే బాగా గుజ్జులాగా వస్తుందండి. ఇలా పొంగుతూ ఉన్నప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్కి బాగా మరిగి దగ్గర పడి ఇలా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఉసిరికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను పచ్చడి కోసం 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఉంచుకోవాలి. తడి లేకుండా ఏదైనా క్లాత్తో తుడుచుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి ఉసిరికాయలు వేయించకూడదండి. అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ శుభ్రం చేసి ఉంచుకున్న ఉసిరికాయల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ పచ్చడి కోసం ఉసిరికాయలు మరీ పెద్దవి కాకుండా చిన్నగా తీసుకుంటే బాగుంటుంది. అంటే మీడియం సైజులో ఉండాలి. ఎందుకంటే పెద్దవి తీసుకుంటే అవి కొంచెం ముదిరిపోతాయండి. అదే మనం చిన్న సైజులో తీసుకుంటే లేతగా ఉండి పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి రెండు వైపులా కలుపుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మనం పచ్చడి ఏ బౌల్లో అయితే కలుపుకుంటామో అందులోకి తీసేసుకుని మిగతా ఉసిరికాయలను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. ఈ ఉసిరికాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. అలా అయితేనే లోపల బాగా ఉడుకుతుంది. ఉసిరికాయల లోపల వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ లేకుండా బాగా వేగాలి. అలా అయితేనే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత వీటిని బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. మనం ఉసిరికాయల్ని వేయించుకున్న తర్వాత అవి చేతితో పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తే ఇవి లోపల బాగా ఉడికినట్టు. ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నానండి. ఉసిరికాయలను వేయించి ఉంచుకున్నాం కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఈ మెంతుల్ని లైట్గా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆవపొడి వేసుకోవాలి. ఆవాలైతే వేయించవసరం లేదండి, డైరెక్ట్గా పొడి చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇది పచ్చడి కారం ఉంటుంది కదా, బయట షాపులో దొరుకుతుంది, ఏదైనా వేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్స్ అంటే 1/2 కప్ ఉంటుందండి నేను వేసుకున్న కారం. మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుకునేటప్పుడు ఉసిరికాయలు మెత్తగా ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడ కూడా మ్యాష్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మన ఉసిరికాయలు వేయించిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ కొంచెం తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకొని మిగతా కొంచెం ఆయిల్లో పోపు వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయని తీసుకుని ఇలా పొట్టు తీసుకుని ఉంచుకోవాలి. వాటిని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లో ఈ వెల్లుల్లి బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, వీటన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మన పచ్చడిలో వేసుకోవాలి. వేడిగా వేస్తే మనం ఆవపిండి అది వేసాం కదా, కొంచెం చేదు వస్తుంది. అందుకోసం ఈ పోపును కూడా బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. నేను ఈ పచ్చడి కోసం పీనట్ ఆయిల్ యూస్ చేశానండి.
ఇలాంటి నిల్వ పచ్చళ్ళకి పీనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ అయితే చాలా బాగుంటుంది. దీన్ని 3 రోజుల పాటు మూత పెట్టి తడి తగలకుండా ఉండేలా చూసుకోవాలి. 3 రోజుల తర్వాత మూత తీసుకుని చూస్తే మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని 2-3 గంటల పాటు ఎండలో ఉంచి తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. నేను ఇక్కడ 1/2 కిలో ఉసిరికాయలతో ఈ పచ్చడి చేసుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంతేనండి, ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.